బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో దారుణమైన ఘటన. ది కేరళ స్టోరీని తలపిస్తున్న టీసీఎస్ స్టోరీ. టీసీఎస్ లో లవ్ జిహాద్ కలకలం. హిందూ అమ్మాయిలే టార్గెట్. బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నాలు. ఇక వివరాల్లోకి వెళితే, భారతదేశ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ లో లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. లైంగిక వేధింపులు సహా మత మార్పిడికి బలవంతం చేశారని మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 7 ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. ఇందులో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ సహా మొత్తం 7 ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్, ఆసిఫ్ అన్సారీ, షారుఖ్ ఖురేషి, రజా మేమన్, డానిష్ షేక్, తౌసిఫ్ అఖ్తర్, షఫీ షేక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇక ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. నాసిక్ క్యాంపస్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తాను మోసగించినట్లు ఆరోపణలు చేసింది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య పని ప్రదేశంలో వీరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. ముఖ్యంగా మతం ప్రస్తావన చేస్తూ వారి దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేసేవారు. నిందితుల్లో ఒకరు బాధితుల్లో ఒక మహిళను పెళ్లి పేరుతో ప్రలోభపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇక ఇందులో ఉన్న బాధితులంతా 18 నుండి 25 ఏళ్ల వారి. ఇక దీనిపై హెచ్ఆర్ అధికారి నిదా ఖాన్ దృష్టికి వెళ్తే పట్టించుకోవడమే కాకుండా కార్పొరేట్ ఆఫీసుల్లో ఇవన్నీ సహజమేనంటూ నిందితులకు అనుకూలంగా మాట్లాడడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి వైరల్ న్యూస్.